హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మరి వాలంటీర్ల పరిస్థితి ఎలా అయిందంటే మరి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయిందండి. ఈ జూలై 1వ తారీఖున ఖచ్చితంగా మరి వాలంటీర్స్ తోటి పంచుతాననే ఆ వార్త కాస్త మొత్తం పోయింది. అసలు ఏం చేయాలనుకుంటున్నారు ప్రభుత్వం? అసలు వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా రద్దు చేసేద్దాం అనుకుంటున్నారా, లేదా వాలంటీర్ వ్యవస్థలో కొన్ని మార్పులు చేసి మరి ఏ విధంగా వాళ్ళు చేయాలనుకుంటున్నారు అనేదే ఈ వీడియోలో అయితే నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి గాయస్, మీరు ఖచ్చితంగా వీడియోని అయితే స్కిప్ చేయకండి దయచేసి, ఎందుకంటే ఫుల్గా చూస్తేనే మనకి ఏంటనేది నేను తెలుస్తుంది. అయితే ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ రద్దు అవుతుందా అని చాలామంది చాలా విధాలుగా ఆలోచిస్తున్నారు, చాలా వీడియోలు కూడా చేస్తున్నారు. గాయస్, మీకు ఇదే చెప్తున్నాను, ఖచ్చితంగా అయితే వాలంటీర్ వ్యవస్థ రద్దు అవ్వదండి. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ చాలా మంచి వ్యవస్థ. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సేవను అందించే ప్రభుత్వ సేవ. అంటే గతంలో ఏంటంటే ఒక మండల ఆఫీస్కి కానీ ఒక ఏ పరిస్థితులైనా సరే ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ లంచం ఇస్తే కానీ అక్కడ అటెండర్తో సహా అక్కడ చిన్నపాటి ఉద్యోగితో సహా మనం లంచం ఇస్తేనే కానీ మన పని అయ్యే అవకాశం ఉండేది కాదు. అలాంటిది ఈ జగన్ ప్రభుత్వంలో కొంతమటుగా వాలంటీర్ వ్యవస్థ అనేది మనకి ప్రభుత్వ పథకాలు అనేది ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరైతే అనర్హులు ఉంటారో, ఎవరైతే అర్హులు ఉంటారో వారి వద్దకు వచ్చి వారి డేటాని సేకరించి మరి ఆ డేటా ద్వారా మరి వాళ్ళకి ఆ స్కీమ్స్ వర్తింపు చేస్తున్నారు. అంటే ఇంటి దగ్గరికే ఈ సర్వీస్ మనకి వస్తుంది. అలాంటి వాలంటీర్ వ్యవస్థని మరి ఈ కూటమి ప్రభుత్వం కొనసాగించదా అనేసి డౌట్ అయితే అవసరం లేదు, ఖచ్చితంగా కొనసాగిస్తుందండి. కానీ మనకి కిషన్ కుమార్ గారు మనకి వేసిన పిటిషన్ ఏంటంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి వాలంటీర్ ఈ వ్యవస్థ అనేది వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు మార్చుకున్నారు. ఎటువంటి విధి విధానాలు లేక, ఎటువంటి విద్యార్హత సరిగ్గా లేక ఎవరికి నచ్చిన విధంగా వారు ఆ వాలంటీర్ వ్యవస్థను అనేది ఉంచుకున్నారు. వాళ్ళకి ఎవరైతే వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఎవరైతే ఉంటారో, వైసీపీకి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ వాలంటీర్ వ్యవస్థలో ఉంచడం జరిగింది. సో ఈ వాలంటీర్ నియామకం అనేది మరి ఇంత ప్రాధాన్యత ఇస్తున్న ఈ వాలంటీర్ వ్యవస్థ, ఈ వాలంటీర్ నియామకం అనేది సరిగ్గా జరగలేదు, గత ప్రభుత్వంలో సరిగ్గా జరగలేదు. అందువల్ల దీన్ని పునర్పరిశీలించి దీన్ని పూర్తిగా ఏంటంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా, అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా వాటితో సంబంధం లేకుండా ఒక ప్రజా శ్రేయస్సు కొరకు, ప్రజలకి దగ్గరికి సేవను అందించడం కొరకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థగా దీన్ని రూపుదిద్దాలి అనేసుకుని అడ్వకేట్ గారు వారు వేసిన పిటిషన్లో దాఖలు చేశారు. దీన్నే మరి కోర్టు వారు కూడా స్వీకరించి ఆ ప్రజెంట్ అయితే రద్దు చేశారు. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే గతంలో వైసీపీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు మరి వైసీపీ నెక్స్ట్ వస్తుంది, ఖచ్చితంగా మాకు జాబులు వేస్తారు అనేసి అనుకున్న వాళ్ళందరూ రిజైన్ చేస్తారు. ఆ రిజైన్ చేసిన వాళ్ళ సంగతి పక్కన పెడితే, రిజైన్ చేయకుండా తటస్థంగా ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు అగమ్య గోచరంగా మారిపోయింది అన్నమాట. అసలు వాళ్ళు కొనసాగిస్తారా లేకపోతే కొత్త నోటిఫికేషన్ ఇస్తారా ఏంటనేది అయోమయ స్థితిలో ఉన్నారు. సో ఇప్పుడే దానికి కూడా క్లారిటీ ఉందండి. ఖచ్చితంగా అయితే మనకి కొత్త నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. చాలా వీడియోల్లో కొంతమంది చెప్తున్నారు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థని రద్దు ఖచ్చితంగా చేసేస్తారు, వాలంటీర్ వ్యవస్థ ఉండదు అనేసి చెప్తున్నారు. కాదండి, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, కాకపోతే కొన్ని మార్పులు చేస్తారు. గతంలో 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉండే విధంగా చూసుకున్నారు. వాళ్ళకి జీతం కూడా కాదండి, యాక్చువల్గా జీతం కాదు, గౌరవ వేతనం కింద 5,000 రూపాయలు ఒక పార్టీ ఆఫీస్లో ఒక కుర్రోడికి ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా వాలంటీర్ని ఒక అభద్రత కలిగిన ఉద్యోగంలోని 5,000 రూపాయలు ఇచ్చి పెంచి పోషించారు. వాళ్ళకి అనుకూలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి, కొందరికి అనుకూలంగా లేరనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ విధంగా ఆ వాలంటీర్ వ్యవస్థని ఒక గుర్తింపు లేని వ్యవస్థగా తయారు చేసింది అనే పిటిషన్లో దాఖలు చేసి దీన్ని మరలా మంచిగా పునరుద్ధరించాలి అనేసుకుని ఆ పిటిషన్లో దాఖలయ్యారు. సో చాలామంది అంటున్నారు మరి వాలంటీర్ పూర్తిగా రద్దు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే జగన్ పెట్టిన ఏ వ్యవస్థనైనా పూర్తిగా నిర్వీర్యం చేస్తారు, పూర్తిగా అందులో ఒక ఉనికి లేకుండా చేస్తారు అనేసి అనుకుంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. కాకపోతే మరి అది ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు 50 ఇంటికి ఒక వ్యక్తిని చేస్తారా, లేకపోతే 100 ఇళ్ళకి ఒక వ్యక్తిని చేసి దాదాపు సగం పోస్టులు తగ్గిస్తారా అనేసి చూడాలి. మనం గతంలో చూసుకున్నట్లయితే 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ లెక్క రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షలకు పైగానే వాలంటీర్లు ఉన్నారు. అయితే అంత అవసరం లేదు. ఇప్పుడు కొంచెం పెట్టుబడిని తగ్గించి, మానవ వనరులను తగ్గించి, ఆర్థిక వనరులను తగ్గించి కొంచెం అంటే 10,000 జీతం చేసి, ఇది గౌరవ వేతనం కూడా కాదు, జీతం అనేసి వాళ్ళు ప్రబోధించారు, వాళ్ళు చెప్పడం జరిగింది. సో గౌరవ వేతనం అయితే కాదు, 10,000 రూపాయలు జీతం ఇచ్చి 100 ఇళ్ళకి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి ఈ వాలంటీర్ ఉద్యోగం కూడా సద్వినియోగం చేసుకోవాలని అయితే వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. సో ఏ విధంగా మరి ఆంజనేయులు గారు కూడాను అదే విధంగా స్పందించారు. రద్దు అయితే జరగదు.
అయితే విధి విధానాలు మార్చి 100 ఇళ్ళకి ఒకటి చేసి దాదాపు 2 లక్షల పైగా ఉన్న ఆ పోస్టులు అనేవి ఖచ్చితంగా లక్షకి పరిమితం చేయగలరు అనేసి అయితే నేను విశ్వసిస్తున్నాను. సో గాయస్, ప్రతి ఒక్కరు మరి చాలా ఆందోళన చెందుతున్నారు. వాలంటరీ వ్యవస్థ ఉంటుందా లేదా, ఆ ఊళ్ళో కదా ఒక 10,000 రూపాయలు, ఎక్కడికి వెళ్ళినా మనకి 10,000 కాదు కదా 7,000 కూడా ఇచ్చే పరిస్థితులు లేవు. సో మనకు దగ్గరలో ఉండి వాలంటరీ వ్యవస్థ సరైనదే అనేసి చాలామంది నాలాంటి వాళ్ళు కూడా చాలామంది అనుకుంటున్నారు. సో ఏంటంటే మరి వేచి చూడాలి, మరి కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో, ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో. ఖచ్చితంగా అయితే వాలంటరీ వ్యవస్థ రద్దు అవ్వదండి, మ్యాక్సిమం రద్దు అవ్వదు. అయితే ఇస్తాడు, దాన్ని మరలా ఏంటనేది చూసి దాని గురించి ఇస్తాడు కంప్లీట్గా. సో మీరు ఎవరు పడక్కర్లేదు. సో గాయ్స్, నేను వీడియోలో చెప్తున్నది ఏంటంటే, మీరు నాకు వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. ఏవైనా మోర్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ కానీ, నెక్స్ట్ గవర్నమెంట్ తాలూకా స్కీమ్స్, పథకాల గురించి కానీ మరింత సమగ్రమైన సమాచారం మీకు ఇద్దామని నేను అనుకుంటున్నాను. సో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వండి. కేవలం మీరు అందులో వచ్చే న్యూస్ చదువుకోవడం, విషయాలు తెలుసుకోవడమే తప్ప మీరైతే ఎవరికి చార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఏమీ ఉండదు. కంప్లీట్గా అది నేను ఒక్కనే దాన్ని మేనేజ్ చేస్తున్నాను. సో మీరందరూ వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయండి guys. లైక్ చేస్తే కానీ ఈ వీడియో వైరల్ అవ్వడం ద్వారా ఈ విషయం ఎవరికి చదవదు. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే. ఓకే గాయ్స్, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. జై హింద్.